శాసనసభలో జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం. ఒక దళిత స్పీకర్గా ఉన్నందుకు జగదీష్ రెడ్డి అనే వ్యక్తి ఒక 10 సంవత్సరాలు సీనియర్ మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఆ స్పీకర్ చైర్ని ఆ విధంగా మాట్లాడడం యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇది సభ్య సమాజానికి సిగ్గుచేటు. సభ్య సమాజానికి ఇలాంటి వ్యక్తిని ఖచ్చితంగా స్పీకర్ గారు సస్పెండ్ అన్న చేయాలా. ఆ యాక్ట్లో ఏదైనా ఉంటే తనకు తప్పకుండా శాసనసభ స్పీకర్గా నీకున్నటువంటి విచక్షణ అధికారులను ఉపయోగించి తప్పకుండా జగదీష్ రెడ్డి పైన యాక్షన్ తీసుకోవాలి, తప్పకుండా సస్పెండ్ చేయాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మా మీడియా సోదరులకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు నిన్న జరిగినటువంటి గవర్నర్ ప్రసంగంలో కూడా వెక్కిలి చేష్టలు చేసుకుంటూ వాళ్ళు ఒక 10 సంవత్సరాల్లో అధికారంలో ఉండి కూడా వాళ్ళు ఇంకా కూడా అధికార ధామంలో మాట్లాడుతూ ఉన్నారు. మేమే అధికారంలో ఉన్నట్లు వాళ్ళు ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు. మీకు 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు అవకాశం ఇస్తే ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో మేము వచ్చిన 14 నెలల 14 మాసాలలో చేసిన ఈరోజు అన్నింటినీ కూడా సూపర్ 6 ఏదైతే మీకు 6 గ్యారంటీలు చెప్పినామో కంపల్సరీ ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దేశంలో ఎవ్వరు కూడా చేయనటువంటి రుణమాఫీని దాదాపు 22,000 కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది. ఈరోజు మీరు 10 సంవత్సరంలో చేయనటువంటి ఒక తెల్ల రేషన్ కార్డుని ఒక 10 సంవత్సరాల కాలంలో ఒక తెల్ల రేషన్ కార్డు కూడా ఇవ్వలేరు. ఈరోజు యావత్ తెలంగాణలో ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామ సభలను పెట్టి ఎవరికి అవసరమన్నా ఈరోజు తెల్ల రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. తెల్ల రేషన్ కార్డే కాకుండా ఈరోజు మహిళా సోదరుమణులకు అందరూ కూడా దాదాపు 1,50,00,000 మందిని ఉచితంగా ఈరోజు ఉచిత ప్రయాణం చేయడం జరుగుతూ ఉన్నది. అదే కాకుండా ఈరోజు ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు కూడా 50 లక్షల గృహాలకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చేయడం జరిగింది. ఇలాంటివి అతి తక్కువ సమయంలో దాదాపు ఒక 12-14 మాసాలలోనే ఇన్ని స్కీమ్స్ కూడా దేశంలో ఎక్కడ కూడా చేయకుండా ఈరోజు మన తెలంగాణలో మన ముఖ్యమంత్రి గారు రోజు 18 గంటలు కష్టపడి తెలంగాణని, ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో అస్తవ్యస్తం చేసినటువంటి మీరు ఒక గాడిన పెట్టి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కానీ ఎన్నో ఇబ్బందులు పడకుండా చెప్పినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా తూచా తప్పకుండా నిర్వర్తిస్తున్నామని చెప్పడానికి వేదిక ద్వారా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, తప్పకుండా ఈ రోజు చేసినటువంటి జగదీష్ రెడ్డి గారు చేసినటువంటిది మంచి పద్ధతి కాదు, తప్పకుండా ఆయనను సస్పెండ్ చేయాలని చెప్పి కూడా వేదిక ద్వారా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చే వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ